మల్లన్న బీసీ ఉద్యమం చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రాజ్యాధికారం కావాలి తెలంగాణలో అనేది ఫైట్ చేస్తున్నాడు. దాంట్లో తను నాయకత్వం వహిస్తున్నాడు కాబట్టి రాబోయే కాలంలో అవసరమైతే సీఎం గా కూడా నేను ఛాలెంజ్ చేసి గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. మీరంతా యూనిటీగా ఉండండి. రెడ్లంతా కూడా ఆయన ఏమంటున్నాడు, మీ రేవంత్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతారా, ఇంకో రెడ్డి గారికి మద్దతు తెలుపుతారా తెలపండి. నాకు అర్థమైంది ఏంటంటే మల్లన్న ఒక బీసీ సంఘ నాయకుడిగా, బీసీ నాయకుడిగా, ఓ మున్నూరు కాపు సంఘ నాయకుడిగా, కాపు నాయకుడిగా ఆయన యూనిటీ తోటి రాబోయే కాలంలో నేను రాజ్యాధికారాన్ని తెస్తా అని ఛాలెంజ్ కాస్తున్నాడు. అనుచిత వ్యాఖ్యలని ఆహ్వానించం, కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో గాని, ఉమ్మడి రాష్ట్రంలో గాని, భారతదేశంలో గాని ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేసినా ఆయన ఒక కాపు కుటుంబ సభ్యుడిగా కాపు కుటుంబాలన్నీ గౌరవిస్తాయి, ఆహ్వానిస్తాయి, ఆయనకు ఉంటాయి. అదే విధంగా కాపు కుటుంబ సభ్యుల నుంచి ఉన్న ప్రజాప్రతినిధులను గాని, నాయకులను గాని కాపాడుకోవాల్సిన బాధ్యత సామాజిక వర్గ సంఘాల మీద ఉంటాయి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారంటే ఒక రెడ్డి సంఘం నుంచి మాట్లాడుతా ఉన్నారు అంటే ఆ బాధ్యతతో మాట్లాడుతున్నారు, సామాజిక బాధ్యతతో మాట్లాడుతున్నారు. ఆ సంస్థని మీరు వ్యవస్థాపకులుగా ముందుకు వచ్చారంటే ఆ సామాజిక వర్గంలో ఉండే కష్ట నష్టాలని ముందుకు తీసుకెళ్లడమే కాక ఆ ప్రజాప్రతినిధులకి వెనుదన్ను ఉండి ఆ ప్రజాప్రతినిధులను కాపాడుకునే కోసమే మీరు కష్టపడే యోచనతో సంస్థని ప్రారంభించారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారికి కూడా ఏదైతే మీ రెడ్డి సంఘానికి సంబంధించిన ప్రధానమైన నాయకత్వం, ఏదో కీలకమైన నాయకత్వం, ఆర్థిక మూలాలతో భారతదేశంలో కింద నుంచి చాలా పటిష్టవంతంగా ఉన్న నాయకత్వం అంతా కూడా ఆశీర్వదించింది రేవంత్ రెడ్డి గారు వెనక నిలబడ్డది. అవునా కాదా? నిలబడ్డది. అదే విధంగా మేము కూడా మా కుటుంబ సభ్యులను కాపాడుకోవాలా, అదే విధంగా మేము కూడా మా కుటుంబ సభ్యుల వెనక ఉండాలి, వాళ్ళ వెనక ఉండాలి, వాళ్ళ పోరాటాలకి మద్దతు తెలపాలి. అనుచిత వ్యాఖ్యలు మినహా